ప్రీవియస్ వీడియో మీరు చూసినట్టయితే చాలా వీడియోలో అమ్మాయి ఎలా ఎలా అట్రాక్ట్ చేయాలి, పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి, అమ్మాయి మనల్ని లైక్ చేస్తుందా అని ఇలాంటి టాపిక్ మీద మనం వీడియో తీసినాం. అయితే ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ ప్రపోజల్ ఎలా చేయాలి మన అమ్మాయికి, తను ఓకే చెప్పేలా, దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మన మెయిన్ థింగ్ ఏంటంటే, ప్రపోజ్ చేసేలో 2 టైప్స్ ఉంటాయి గైస్. ఏంటంటే సింగిల్, అంటే పర్సనల్లీ ఎవరు లేకుండా తను నువ్వు ఇద్దరు మాత్రమే ఉంటారు. అండ్ సెకండ్ అయితే గ్రూప్లో, మీరు మూవీలో చూసే ఉంటారు, గ్రూప్లో వెళ్ళి అందరి ముందు ప్రపోజ్ చేస్తారని. ఆ 2 టైప్స్ ఏందో ఈ వీడియో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ ఏం చేసుకోవాలంటే, మీది టైంపాస్ లవ్వా లేదా సీరియస్ రిలేషన్షిప్పా. అంటే కొంతమంది ఉంటారు జస్ట్ ఫార్మాలిటీకి వెళ్ళి అప్రోచ్ అయ్యి లవ్ ప్రపోజ్ చేస్తారు. ఒకవేళ మీరు కూడా అలా ప్రపోజ్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఎక్కువ రోజులు ఉండదు గాయస్. ఒక మీరు సిన్సియర్లీ అండ్ లాంగ్ టర్మ్కి వెళ్ళి రిలేషన్షిప్ ఉండాలనుకుంటున్నారా, ఈ వీడియో మీకోసం మాత్రమే. నెక్స్ట్ స్టెప్లో వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటంటే, మంచి రోజు చూసుకోండి గాయస్. మంచి రోజు అంటే ముహూర్తం పెట్టుకొని అట్లా డీటెయిల్ కాదు. మంచి రోజు అంటే స్పెషల్, నువ్వు ఫ్రీగా ఉండాలి, నువ్వు ఇష్టపడే అమ్మాయి కూడా ఫ్రీగా ఉండాలి. అప్పుడే నీకు ఎక్కువ టైం స్పెండ్ చేసిన తర్వాత తను నీ మనసులో మాట చెప్తందుకు ఒక డే ఫిక్స్ చేసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సండే ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం అప్పుడు ఈ అన్ని హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఒక మంచి రోజు ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఎప్పుడు పడతావో ఎక్కడ పడతా చెప్పేస్తారు. ఇది ఎక్కువ అమ్మాయిలకి స్పెషల్ మూమెంట్ గాయస్. ఎందుకంటే అమ్మాయి చాలామంది చెప్పుకుంటుంది, నన్ను ఇట్లా ప్రపోజ్ చేసిండు, వావ్ నైస్ అని ఇట్లాంటి అన్ని చెప్పుకుంటుంది. అందుకే చెప్తున్నా, ఒక డే ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే అమ్మాయికి ఇది ఒక స్పెషల్ మూమెంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ అంటే లొకేషన్ అంటే మీ ఇంటి దూరంగా లొకేషన్ చూస్ చేసుకోండి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాలి అమ్మాయికి. ఎందుకంటే అమ్మాయి అనుకోదు కదా ఒక ప్రపోజ్ టైంలో నియర్ బై హోమ్లో లేకపోతే మార్కు చేస్తారనుకుంటారు. అందుకే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా స్పెషల్ లొకేషన్ చూస్ చేసి అక్కడికి వెళ్ళాక ప్రపోజ్ చేయండి. అండ్ నెక్స్ట్ అంటే రింగ్ తీసుకోండి గాయ. ప్రపోజ్ చేసే సమయంలో చాలా మంది నార్మల్గా వెళ్ళి ఇష్టపడుతున్నా రోజ్ ఇస్తారు, ఇట్లాంటి సంథింగ్. ఈ జనరేషన్లో రోజ్ తీస్తే నడవదు, రింగ్ ఇవ్వండి. కొంచెం ప్రొఫెషనల్గా కాపాడతాం. ఇందులో ప్రొఫెషన్ ఇంప్రూవ్ అమ్ముకుంటూ ఉంటారు, కానీ మీరు అమ్మాయిని మంచి ఇంప్రూవ్ చేయాలంటే తప్పదు గాయస్. అందుకే ఒక రింగ్ తీసుకోండి, ఓకేనా. రింగ్ తీసుకున్నప్పుడల్లా తను అనుకుంటుంటుంది, ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే చూసినప్పుడల్లా నువ్వు గుర్తొస్తూ ఉంటావు. అందుకే చెప్తున్నావు, రింగ్ తీసుకొని ప్రపోజ్ చేయండి, ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సాయంత్రం అయిందాక ఆగండి. మీరు బయటికి వెళ్తారు, అయితే మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత, ఫుడ్ తిన్నాక తాగినాక అన్నీ చేసిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చే ముందర ఒక ప్లేస్లో ఆగండి. అయితే మీరు ఏదైతే లొకేషన్ చూస్ చేస్తారో ఆ ప్లేస్లో ఒక దగ్గర ఆగండి. ఆ ప్లేస్ ఎట్టు ఉండాలంటే, నీ దగ్గర బుట్లో అందరు మ్యాక్సిమం కపుల్స్ ఉండాలి. ఎందుకంటే అమ్మాయి కూడా నువ్వు ప్రపోజ్ చేసే సమయంలో కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. అందుకే కపుల్స్ దగ్గర ఉన్న చోటు నిమ్మలంగా తీసుకొని మాడుకుంటూ వెళ్ళండి. అండ్ మెయిన్ థింగ్, మీరు ప్రపోజ్ చేసే 2-3 మినిట్స్ ముందు నాన్ స్టాప్ మీరు మాడుతూనే ఉండండి. దాన్ని స్పెషల్గా ఫీల్ చేయండి. లేకపోతే మీకు ఏమైనా టాలెంట్ ఉందా, పాటలు పాడటం, లేక షాయరీ అంటే మీరు డైలాగ్ ఏమైనా చెప్పడం, ఒకవేళ ఉన్నట్టయితే నీ టాలెంట్ ద్వారా పాట పాడుకుంటా ఇండైరెక్ట్గా చెప్పండి నీ ఇష్టపడుతున్నానని. చెప్పిన తర్వాత ఇంకేముంది గైస్, ప్రపోజ్ చేసేయండి, ఓకే. నీ మనసులో మాట మొత్తం బయట పెట్టేసేయండి. నీ మనసులో మాట బయట పెట్టే సమయంలో పూర్తిగా ఐ కాంటాక్ట్ ఇవ్వండి, కళ్ళు పెట్టి చూడండి, ఓకేనా. హ్యాండ్స్ చేతిలో తీసుకొని చేయండి. తను కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతుంది. అండ్ ఎంత అయిపోయిన తర్వాత ఇక డిసిజన్ అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎస్ అంటుందా నో ఉంటుందా అని. ఎస్ అంటే మాత్రం ఓకే, ఒకవేళ నో అంటే మాత్రం డిసప్పాయింట్ కాకండి గాయస్. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఏంటంటే ఫస్ట్ చెక్ చేస్తారు నువ్వు ఎంత వరకు తగ్గగలుగుతావు తన కోసం అని. చూస్తారు ఎట్లా నువ్వు బిహేవ్ చేస్తావు నో అంటే అని, ఎట్లా నువ్వు రియాక్ట్ అవుతావు అని. అందుకే చెప్తున్నా, నో అన్న తర్వాత మీరు మిస్బిహేవ్ చేయకండి అమ్మాయితోటి. బూతులు మాడకండి, ఇట్లాంటి ఎలాంటి చెబి టైప్ ఇలాంటి చేయకండి. అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అమ్మాయి, దానికి కొంచెం మీరు రివర్స్గా చేయండి. ఓకే అని చెప్పండి, సింపుల్గా యాక్సెప్ట్ చేయండి, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని చెప్పండి. అండ్ యాజ్ ఎ ఫ్రెండ్ ఎట్లయితే నువ్వు మాడతావో అట్లనే మాడండి, సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోండి. దాట్స్ ఇట్. అమ్మాయి అనుకుంటుంది ఇదో జెంటిల్మెన్ అని. అందుకే చెప్తున్నా, ఎక్కువ రియాక్ట్ కాకండి దాని మీద, ఓకే. నాకు తెలుసు బ్రో, బాధ ఉంటుంది, బట్ ఆ బాధను నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోకు. అమ్మాయి కోసం తగ్గాలి బ్రో, కానీ దిగజారిపోవద్దు. అందుకే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా మీకు, అమ్మాయిని ఫోర్స్ఫుల్గా లవ్ చేసి ఏముండదు. తన ఇష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. నీ వంతు ఎఫెక్ట్ 100%
తప్పకుండా నేను ఇష్టపడే అమ్మాయి అయితే తప్పకుండా నేను ఇష్టపడుతుంది. డిసప్పాయింట్ కాకుండా ఒకవేళ నో చెప్తే మాత్రం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గ్రూప్. గ్రూప్ అంటే మీరు తెలిసే ఉంటుంది బ్రో. మీ గ్రూప్ అనేది ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. ఎందుకంటే అది ఓన్లీ సినిమాలనే బాగుంటుంది. అంతమంది ముందర నువ్వు ప్రపోజ్ చేస్తే అందరి దృష్టిలో నువ్వు చీప్ అయిపోతావు, అమ్మాయి కూడా తప్పు కాపాడుతుంది. మ్యాక్సిమం గ్రూప్లో ప్రపోజ్ చేయకండి గైస్, అది ఎట్లాగో వర్కౌట్ కాదు. ఎందుకంటే 100% నుంచి 90% రిజెక్ట్ అవుతారు గ్రూప్లో. రిజెక్ట్ అయిన తర్వాత ఇంకా నీకు అర్థం చేసుకో, ఇక అంతమంది ముందు రిజెక్ట్ అయినాక నీకు ఎట్లా ఉంటుందో. అదే గ్రూప్లో ప్రపోజ్ చేసేందుకు ఆలోచించకు. సైలెంట్గా మీ ఇద్దరు ఎప్పుడైతే ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడు ఓన్లీ నువ్వు ఇష్టపడే అమ్మాయి ఉన్నప్పుడు ప్రపోజ్ చేయండి. సింపుల్ థింగ్. నో అయితే నో, ఎస్ అయితే ఎస్, దాట్స్ ఇట్. అది ఈ వీడియో ఇంతవరకు మాత్రమే. మీకు ఏమైనా పర్టికులర్ ఏమైనా డీప్గా ఇవ్వాలంటే గురించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్, మేము తప్పకుండా తీసుకొస్తాం. సో ఇంతవరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.